టాలీవుడ్ లో మరో సంచలనం. నానిది ప్యారడైస్ సినిమా మార్చి 27, 2026న రామ్ చరణ్ పెద్ది చిత్రంతో పాటు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మే 2026కు మార్చే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాలీవుడ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. నాని, శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైస్ చిత్రం మొదట మార్చి 27, 2026న విడుదల కావాలని ప్లాన్ చేశారు. అదే రోజు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. కానీ ఇప్పుడు ది ప్యారడైస్ టీమ్ మే నెలలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోస్ట్ ప్రొడక్షన్ డిలేలు లేదా మార్కెట్ స్ట్రాటజీలు ఉండవచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో రిలీజ్ డేట్లు మారడం సర్వసాధారణమే. కానీ ఇలాంటి సడన్ అప్డేట్లు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలిసి సినిమా చేయనున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందట. అట్లీ చిత్రం తర్వాత 2026 చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. బన్నీ రోలెక్స్ లాంటి స్టైల్ పాత్రలో కనిపించనున్నాడు. టాలీవుడ్ లో మరో భారీ కాంబినేషన్ సెట్ అయింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలిసి సినిమా చేయడం దాదాపు ఖరారైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత 2026 చివర్లో ఈ కొత్త ప్రాజెక్టు ఫ్లోర్ మీదికి రానుంది. బజ్ ప్రకారం బన్నీ రోలెక్స్ స్టైల్ ఇంటెన్స్ పాత్రలో నటించనున్నాడు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇస్తున్నాడని సమాచారం. ఇండస్ట్రీలో ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్ హీరోగా, లోకేష్ ఇంటెన్స్ స్టోరీలకు పేరుగాంచిన డైరెక్టర్ గా ఈ కలయిక బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్లు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ టైర్ 2 హీరోలో నాని టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండ, రామ్, నాగచైతన్య వంటి వారు ఉన్న డే 1 కలెక్షన్లలో నాని ముందుంటున్నాడు. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ లో టైర్ 2 హీరోల లీగ్ లో నాని స్పష్టంగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ, రామ్, నాగచైతన్య వంటి ఇతర హీరోలు ఉన్నప్పటికీ రీసెంట్ టైంలో డే 1 నెంబర్లోనే ఎవరూ నానిని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఇది నాని హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, స్టార్ గా గ్రోత్ ను స్పష్టంగా చూపిస్తుంది. రీసెంట్ గా రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో రాగా ఈ సినిమాతో రామ్ నాని హిట్ 3 డే 1 రికార్డు కొట్టలేకపోయాడు. నాని ఎన్నో హిట్లు, వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఇతరులు కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. కానీ ఓపెనింగ్ డేలో నాని రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. టాలీవుడ్ మార్కెట్ లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. నాని తన సినిమాల ఎంపికలో చూపించే జడ్జ్మెంట్, ప్రమోషన్ స్ట్రాటజీలు దీనికి కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇంకా మరిన్ని చిత్రాలతో నాని మరింత ఎదగనున్నాడు.